ఒక చేపల కొట్టు దగ్గర చివరిగా మిగిలిన 2 కిలోల బరువున్న ఒక పెద్ద చేప మాయమవుతుంది. కొట్టు యజమాని పనివాడు అక్కడ చేపలు కొనడానికి వచ్చిన ఒక యువకుడిని దొంగ అని నిందిస్తాడు. ఆ యువకుడు తనను తాను నిర్దోషి అని చెప్పుకుంటూ కావాలంటే సర్చ్ చేయమని చెబుతాడు. అతని దగ్గర ఏమీ దొరకదు. అప్పుడే అక్కడ ఉన్న మరో వ్యక్తి ఆ యువకుడు మాయాజాలంతో మ్యాజిక్ ఆ చేపను తన కడుపులోకి పంపించారని, అతను వెళ్ళాక దాన్ని బయటకు తీస్తాడని యజమానికి అబద్ధం చెబుతాడు. తీరా చూస్తే ఆ యువకుడు నిజంగానే ఏదో మంత్రవిద్యతో చేపను కడుపులో దాచుకుని నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లి దాన్ని బయటకు తీస్తాడు. అప్పుడు యజమాని, అతనికి సహాయం చేసిన వ్యక్తి కలిసి ఆ దొంగను పట్టుకుంటారు. చివరి చేప కూడా దాదాపు 2 కిలోలు ఉంటుంది. ఆ అబ్బాయి ఆ చేపను తన కడుపులోకి ఎలా పంపించాడు? సరే యజమాని, మీ ప్రత్యేక అతిథులు వస్తున్నారు కాబట్టి ఆ చేపను మీకోసం ఉంచుతాను. లేకపోతే ఇక్కడ ఒక కస్టమర్ వేచి ఉన్నాడు. రండి యజమాని. పనివాడుదే అబ్బాయి, నీకేం కావాలి? ఇక్కడి నుంచి జరుగు. ఇక్కడ నా చేప ఉండేది. అది ఏది? నువ్వేమైనా తీశావా? అన్నయ్య, మీరు ఎందుకు అంత కోపంగా ఉన్నారు? నేను ఇప్పుడే వచ్చాను. అంకుల్, మీ చేప గురించి నాకేం తెలుసు? నేను కూడా చేపలు కొనడానికే వచ్చాను. ఓయ్, నువ్వు రాకముందు ఇక్కడ చేప ఉండేది. అది మా యజమాని కోసం ఉంచాను. నువ్వే దాన్ని దొంగిలించావా? అంకుల్, మీరు ఎలా మాట్లాడుతున్నారు? కస్టమర్తో మాట్లాడే పద్ధతి ఇదేనా? నేను మీకు దొంగలా కనిపిస్తున్నానా? కావాలంటే నన్ను సోదా చేయండి. ఆగు అంకుల్, కొట్టుకోకండి. నేను దీనికి పరిష్కారం చెప్తాను. ఎందుకంటే నేను నా కళ్ళతో అంతా చూశాను. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నీ కళ్ళతో ఏం చూశావు? పనివాడో, అవును, చెప్పు, నువ్వు ఏం చూశావు? అంకుల్, నేను నా కళ్ళతో చూశాను. ఈ అబ్బాయి మీ చేపను దొంగిలించాడు. పనివాడో, ఇప్పుడు చెప్పు. తీయనా చేప? ఎక్కడ దాచావు? అంకుల్, మర్యాదగా మాట్లాడండి. లేకపోతే పరిస్థితి వేరేలా ఉంటుంది. మీకు నా మీద అనుమానం ఉంటే ఇక్కడే నిలబడ్డాను. సోదా చేయండి. ఇతని దగ్గర ఏమీ లేదే. నువ్వెలా చూశావని చెప్పావు? సారీ తమ్ముడు, పొరపాటున నిన్ను అన్నాను. మీరు నన్ను చాలా అవమానించారు. ఇకపై మీ దగ్గర చేపలు కొనడానికి ఎప్పుడూ రాను. వెళ్తున్నాను. ఇప్పుడు మా యజమానికి ఏం సమాధానం చెప్పాలి? చేప పోయిందని తెలిస్తే నన్ను వదలడు. అంకుల్, మీరు కంగారు పడకండి. ఆ అబ్బాయి తన కడుపులోకి చేపను మాయాజాలంతో పంపించి దొంగిలించాడు. అందుకే సోదా చేసినా దొరకలేదు. మనం అతని వెనుక వెళ్దాం. అతను ఎక్కడైతే చేపను బయటకు తీస్తాడో అక్కడ పట్టుకుందాం. ఈరోజు ఒక 1500 రూపాయల సంపాదన దొరికింది. ఇప్పుడే వెళ్లి అమ్మేస్తాను. రానా మాయా చేప, బయటకు రా. సదాష్ నా మాయా కడుపు. పనివాడు, ఇప్పుడు చెప్పు, ఈ చేప ఎక్కడి నుంచి వచ్చింది? అంకుల్, నేను చెప్పలేదా వీడు మాంత్రికుడని? కొట్టండి వీడిని. అమ్మా, నన్ను కొట్టకండి.